హలో అండి. ఈ వీడియోలో 'లయర్స్ ఇన్ లవ్' ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళ నాన్నగారు కేక్‌జిన్ ఏం చేశారో అందరూ లైవ్‌లో చూస్తారు కదా! సో, అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీని నుండి తప్పించుకోవడానికి వాళ్ళ నాన్నగారు తెలివిగా ఏదో హెల్త్ బాలేనట్టు హాస్పిటల్‌లో జాయిన్ అవుతారనమాట. తన సెక్రటరీతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వేం వర్రీ అవ్వకు. పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ అయినా పర్లేదు. మహా అయితే 1 డే, 2 డే ఉంటుంది. నెక్స్ట్ రోజు అందరూ మర్చిపోతారు. అంతా లైట్ ఇంకా నార్మల్‌గా వచ్చేస్తారు. దీని గురించి అసల ఏమీ డిస్కషన్ ఉండదు. 2 డేస్ నేను బాలేనట్టు హాస్పిటల్‌లో నటిస్తే చాలు" అన్నట్టు ఇలా కవర్ చేస్తాడనమాట. అలాగే నాకొక డౌట్‌గా ఉంది. వచ్చినప్పటి నుండి ఎందుకో తేడా కొడుతుంది. ఒకసారి ఆ కేక్‌జిన్ అబ్రాడ్‌లో ఉన్నప్పుడు ఏం చేసిందో ఆ డీటెయిల్స్ అన్నీ నువ్వు కలెక్ట్ చేయాలి నా కోసం అన్నట్టు తన సెక్రటరీకి చెప్పి పంపిస్తాడు. ఇంకో పక్క జియాంగ్ ఇంకా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి జియాంగ్ ఏమో అసలు టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది కదా! చెన్నీ టాపిక్ కూడా ఇంత ట్రెండ్ అవ్వలేదు. టాప్ 15 సెర్చ్‌లో మన టాపిక్ ఒక ట్రెండ్ అయింది. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది అన్నట్టు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మన ఏమో లేదు లేదు మనకి ఎగ్జాక్ట్ అసలు ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేనిదే మనం ఏం చేయలేము. నాకెందుకో మా స్టెప్ మామ్ దగ్గర కన్ఫర్మ్‌గా ఎవిడెన్స్ ఉందనిపిస్తుంది. ఆ ఎవిడెన్స్‌ని కూడా కన్ఫర్మ్‌గా తను ఎవరి దగ్గరో తన ట్రస్టెడ్ పర్సన్ దగ్గర సేఫ్‌గా ఉంచుతుందేమో అనిపిస్తుంది. అంటే మీ అర్థం ఏంటి? జియాంగ్ ఇలా అంటుందనమాట. ఆ స్పెషలిస్ట్ లీ గురించి మాట్లాడుతున్నారా అంటే, లీ కాదు. లీ కన్నా ఇంకా ట్రస్టెడ్‌గా ఉండే పర్సన్ దగ్గర ఇవ్వచ్చు అన్నట్టు తను చెప్తాడనమాట మేబీ వాళ్ళ కొడుకు దగ్గర ఇచ్చుంటుందా అన్నట్టు వాళ్ళకొక అనుమానం వస్తుంది. జియాంగ్ సరే నేను వెళ్లి మాట్లాడతాను. తన కొడుకు దగ్గర ఇంటికి వెళ్ళిపోయి ఏమన్నా పెన్ డ్రైవ్ లాంటిదేమన్నా పెట్టిందేమో ఎవిడెన్స్‌లు. నేను చూస్తాను మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పేసి తనేమో ఇంటికి స్టార్ట్ అవుతుందనమాట. ఎలా అయినా సరే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ మన వాళ్ళ బ్రదర్‌ని మీట్ అయ్యి తన దగ్గర ఏమన్నా ఎవిడెన్స్‌లు దొరుకుతాయేమో అని చెప్పి ఏమో వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్తాడు. సో, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు అప్పుడే నిద్రపోతూ ఉంటే, వాళ్ళ నాన్నగారిని పలకరిస్తారనమాట. "ఓహ్! నువ్వు కూడా వచ్చావా? కూర్చో" అని చెప్పగానే ఏం చేస్తాడంటే కూర్చునేప్పుడు ఒక మైక్‌ని అక్కడ ఫిక్స్ చేస్తాడు. తను వెళ్ళిపోయినా కూడా అక్కడేమైనా జరుగుతుందేమో, అది రికార్డ్ అయితే ఎవిడెన్స్‌గా పనికొస్తుంది కదా! అని చెప్పి తెలివిగా వాళ్ళ నాన్నగారి కోసం యాపిల్ పీల్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్నగారికి నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వేం వర్రీ అవ్వకు. దీని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకు. 2 రోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ఇక మన కంపెనీ నువ్వే చూసుకోవాలి మంచిగా నా తర్వాత" అన్నట్టు యూతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏమో "ఏం నాటకాలేస్తున్నారు అసల" అని చెప్పేసి మనసులో అనుకోని పైకి మాత్రం సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకో పక్క జియాంగ్ వచ్చేసి ఎవిడెన్స్ కోసం ఫైనల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వాళ్ళ బ్రదర్ ఆ టెంట్‌లో ఉంటాడు. సో, తిను కూడా టెంట్‌లోకి వెళ్తుందనమాట మాట్లాడదామని చెప్పేసి. తనేమో బాధలో ఉండేసరికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి, ఈవ్ జియాంగ్ ఏం చేస్తుందంటే, అక్కడ కావాలని చెప్పేసి ఒక కప్‌లో స్కెచ్ గీసి, పోల్ లైట్ పెట్టి పైకి స్టార్స్ కనిపించేలా చేస్తుందనమాట. అది చూసి అబ్బాయి ఎందుకిలా చేస్తున్నారంటే, ఇది మా అమ్మ నేర్పించింది. మా అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది. బట్ మా అమ్మ చనిపోయే ముందు నాకొక గ్రేట్ గిఫ్ట్ ఇచ్చి ఎళ్ళింది. అదేంటంటే ఈ మిర్రరే. నేను చాలా అందంగా ఉంటానని చెప్పేసి మిర్రర్‌లో ఎప్పుడు చూసుకున్నా అన్నట్టు అందుకే నాకు మిర్రర్ ఇచ్చింది అన్నట్టు తను చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే వాళ్ళ బ్రదర్ నాకు కూడా మా అమ్మగారు వెళ్ళే ముందు ఈ బ్యాగ్ ఇచ్చారు. అంటే దీని అర్థం మా అమ్మకి నేనంటే చాలా ఇష్టమా? అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, వెళ్ళేప్పుడు ఈ బ్యాగ్ ఇచ్చిందంటే కన్ఫర్మ్‌గా ఈ బ్యాగ్‌లో ఏదో ఒకటి ఉండే ఉంటుందని చెప్పేసి ఒకసారి ఆ బ్యాగ్ నాకివ్వా అని చెప్పి బ్యాగ్ తీసుకొని లోపల చెక్ చేస్తుంది. దాంట్లో ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుందనమాట. ఇదన్నమాట సంగతి. కన్ఫర్మ్‌గా ఎవిడెన్స్‌లు దీంట్లో ఉంటాయని చెప్పేసి వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇది నేను నా దగ్గర పెట్టుకుంటాను ప్రెజెంట్. నీకు తర్వాత ఇస్తాను. నీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని తను సైలెంట్‌గా బయటకొచ్చేస్తుందనమాట. యూకి టెక్స్ట్ చేస్తుంది. నాకు పెన్ డ్రైవ్ దొరికిందని చెప్పి. ఇక దొరికింది కాబట్టి వెంటనే అప్పుడే వాళ్ళ నాన్నగారికి పీల్ చేసిన యాపిల్ ఇవ్వబోతాడనమాట. ఇక ఎవిడెన్స్ దొరికిందని చెప్పేసి వెంటనే యాపిల్ తనే తినేస్తాడు. వాళ్ళ నాన్నగారు అదేంటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటాడు. జాంగ్రాన్ విషయం గుర్తుందా అని చెప్పేసి క్వెషన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ గురించెందుకు వాళ్ళు చనిపోయారు కదా యాక్సిడెంట్‌లో అంటే, అవును చనిపోయారని చెప్పేసి అప్పుడే మనకి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూస్తారనమాట. యాక్చువల్లీ జాంగ్రాన్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కార్‌లో వెళ్ళేప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. నార్మల్‌గానే జరుగుతుందనమాట. అది ఎవరు ప్లాన్ చేసింది కాదు. సో, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడికొచ్చేసి అంబులెన్స్‌కి కాల్ చేయకుండా చూస్తూ ఉంటారనమాట. అది మన హీరో ఇప్పుడు రాన్ కదా! సో, తను రాన్ అయితే యూగా వస్తాడు కదా! కార్‌లో తనే ఉంటాడనమాట. తనొక్కడే చనిపోడు. తను చూస్తాడు. అంబులెన్స్‌కి కాల్ చేయకుండా అలాగే కావాలని చెప్పి వెళ్ళిపోవడం. అది గుర్తు చేసుకుంటూ, "ఎందుకు మీరు ఆ రోజు అలా చేశారు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "అది నీకెలా తెలుసు? ఆ కార్‌లో ఉంది రాన్ కదా! ఈ విషయం నీకెలా తెలుసు?" అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తారనమాట. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, "నేనే రాన్‌ని" అని చెప్పేసి నిజం చెప్పేస్తాడు. "ఇదెలా పాసిబుల్?" అంటే, "ఇదే పాసిబుల్. ఎందుకంటే నేనే రాన్‌ని కాబట్టి." ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగింది కదా! ఆ కార్‌లో కూడా నేను ఇంకా
యూ ఇద్దరం వెళ్ళాము. ఆ కార్ యాక్సిడెంట్‌లోనే యూ చనిపోయాడు. అది మీరు ప్లాన్ చేసింది ఆ కార్ యాక్సిడెంట్. మీరు ప్లాన్ చేసిన కార్ యాక్సిడెంట్‌లో మీ ఓన్ కొడుకే చనిపోయాడు. నేను రాన్‌ని. మీ కొడుకు పేరు పెట్టుకొని ఇక్కడ ఎలా అయినా సరే ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేయడానికి ఇక్కడికొచ్చాను అన్నట్టు నిజమంతా చెప్పేస్తాడనమాట. ఈ మాటలన్నీ విన్నాక వాళ్ళ నాన్నగారు ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. "ఏంటి షాక్ అయ్యారా? ఇంకా చాలా ఉన్నాయి. దీనికే షాక్ అయితే ఎలాగా?" అన్నట్టు చెప్తాడు. "రెడీగా ఉండండి జైల్‌లో ఉండడానికి" అని చెప్పేసి యూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన జాంగ్‌ని పిక్ చేసుకోవడానికి. యూ అక్కడికి వెళ్ళగానే జియాంగ్ వచ్చేసి యూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే సడెన్‌గా ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చేసి తన బ్యాగ్‌ని కొట్టేస్తారనమాట. దాంట్లోనే ఆ పెన్ డ్రైవ్ ఉంటుంది. సో, యూ అది అబ్జర్వ్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ తన దగ్గరికొస్తాడు. పెన్ డ్రైవ్ దాంట్లోనే ఉంది. "వెళ్ళి తీసుకోండి" అంటే "ఇట్స్ ఓకే వదిలేసేయి వాళ్ళు వెళ్ళిపోయారులే. నీ కాలికి, చేతికి గాయాలయ్యాయి. ఫస్ట్ మనం ఇక్కడి నుండి వెళ్దాం పద" అని చెప్పేసి తనని తీసుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. హాస్పిటల్‌కి స్పెషలిస్ట్ లీ కూడా వెళ్తాడనమాట. యూ వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి. సో, లోపలికి వెళ్ళిపోయి తనేం చేస్తాడంటే, ఆ ఎవిడెన్స్ తన దగ్గర నుండి కొట్టేయించింది ఎవరో కాదు. లీనే ఇదంతా ప్లాన్ చేస్తాడు మనుషుల్ని పెట్టించి. ఫైనల్లీ ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు లీ దగ్గరికొస్తుంది. ఆ పెన్ డ్రైవ్ చూయించే "నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది. మీరే మీ సొంత కొడుకునే మీకే తెలియకుండా చంపేసేలా చేశారు యాక్సిడెంట్ వల్ల. రాన్ బతికున్నాడు. ఇప్పుడుంది మీ కొడుకు కాదు రాన్ అని కూడా నాకు అన్నీ తెలుసు. ఎవిడెన్స్ కూడా నా దగ్గరుంది" అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు "ఏం చేస్తావిప్పుడు? నన్ను బెదిరించాలనుకుంటున్నావా? ఏదైనా చేసుకో" అంటే, "అవునా? మీరు భయపడట్లేదా? సరే అయితే పోలీసులకు కాల్ చేసి అంతా చెప్పేస్తానని" చెప్పి కాల్ చేస్తూ ఉంటాడనమాట. "సరే ఆపు నీకేం కావాలి" అంటే వెంటనే కాల్ కట్ చేసి, "మీ షేర్స్‌లో నాకు అసలు మీ షేర్స్ అన్నీ నాకు కావాలన్నట్టు" చెప్తాడు. "ఏంటి కామెడీ చేస్తున్నావా? నాకు ఓన్లీ 40% షేర్స్ ఉన్నాయి. అవన్నీ నీకిస్తే నేనేం చేయాలి" అంటే, "ఇదంతా నాకు కాదు. నాకైతే మీ షేర్స్ అన్నీ కావాలన్నట్టు" చెప్తూ ఉంటాడనమాట. "కావాలంటే 20% ఇస్తాను" అంటే, లేదు లేదు. ఫైనల్ 25% నాకు కావాలి. 25% షేర్స్ ఇస్తేనే లేకపోతే ఎవిడెన్స్ బయటకి వెళ్ళిపోతుంది. మీరు జైల్‌లో ఉంటారు. రాన్ వాళ్ళ ఫ్యామిలీ చనిపోవడానికి కారణం మీరే అని తెలుసు. అలాగే యాక్సిడెంట్ కూడా మీ వల్లే జరిగిందని కూడా తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, "నువ్వు నా వైఫ్ చనిపోవడానికి నువ్వే కదా కారణం. పిక్ చేసుకుంటా అని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌కి రమ్మని చెప్పి, నువ్వే ఇలా చేసావు కదా!" అని చెప్పేసి కూడా అంటాడనమాట. ఇదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. నేను మార్నింగ్ చెప్పాను కదా! ఏం చేస్తాడంటే మార్నింగ్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు అక్కడ ఒక డివైస్‌ని ఫిట్ చేస్తాడని చెప్పేసి, ఇదంతా రికార్డ్ అవుతూ ఉంటుందనమాట డివైస్‌లో. ఇక సరే మీరు 25% షేర్స్ ఇస్తానన్నారు కదా! 2 డేస్ వెయిట్ చేస్తాను. 2 డేస్‌లో ఇవ్వాలి. ఇదే మీకు ఫైనల్ ఛాన్స్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇంటికి వెళ్ళిపోయి ఇంకా జియాంగ్. సో, జియాంగ్‌కి దెబ్బలు తగిలాయి కాబట్టి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బ్యాగ్ కొట్టేసారు. ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ లేవు ఏం చేయాలంటే, "నువ్వేం వర్రీ అవ్వకు. ఎక్కువ థింక్ చేయకు. నాకెందుకో మా స్టెప్ మామ్‌ని ఆ లీయే చంపేపించాలా యాక్సిడెంట్ క్రియేట్ చేసాడేమో అనిపిస్తుంది" అన్నట్టంటే, బట్ జియాంగ్ వచ్చేసి "అదేంటి వాళ్ళిద్దరు క్లోజ్ కదా! అలా ఎందుకు చేస్తాడంటే" "ఏమో తెలీదు. ఆ లీ ఏదైనా చేయొచ్చు మనీ కోసం. అలాగే ఆ సాంగ్‌కి ఒక డాటర్ కూడా ఉందంట. దాన్ని అడ్డు పెట్టుకొని సాంగ్‌ని ఏమన్నా బ్లాక్‌మెయిల్ చేస్తాడేమో నాకు డౌట్‌గా ఉంది. ఈ విషయంలో నీ హెల్ప్ కావాలి. నువ్వు ఇది ఫైండ్ ఔట్ చేయడానికి ఎలా అయినా సరే ఆ సాంగ్ డాటర్ ఎక్కడుందో కనిపెట్టడానికి" అన్నట్టు జియాంగ్ జియాంగ్‌కి చెప్తాడు. మరి ఎవిడెన్స్‌లు దొరకకపోతే ఏం చేస్తారంటే, "ఏముంది నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనే కదా రాన్ని. నా కంటితో నేను చూసాను. ఆ రోజు యాక్సిడెంట్ అయినా కూడా అంబులెన్స్‌కి కాల్ చేయకుండా అలానే చూసాడు. నేనే రానని చెప్పేసి, ఇప్పుడు నేనే ఒక ఎవిడెన్స్‌ని కదా! అలాగే అందరికీ చెప్తాను" అన్నట్టు తను చెప్తాడు. "మీరలా అవ్వడం మీకు ఓకేనా?" అంటే, "అందరికీ తెలిసేలా తెలిసిపోతుంది కదా! మీరే రానంటే." "ఇట్స్ ఓకే. ఎప్పటికైనా తెలియాలి కదా! చూసుకుందాం" అన్నట్టు తను చెప్తాడనమాట. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ ఫాదర్ బోర్డ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఆ మీటింగ్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటే లీ లోపలికొస్తాడు. లీ లోపలికి రాగానే ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! బయట అందరూ నెగటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. అందుకే ప్రెసిడెంట్ పదవి నుండి నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను. నా ప్లేస్‌లో లీకి ఆ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు లీకి నా 25% షేర్స్ కూడా ఇవ్వబోతున్నాను అన్నట్టు చెప్తాడనమాట. లీని ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేస్తాడు. అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంటని చెప్పేసి లీ వచ్చేసి ఇక నుండి నేనే ప్రెసిడెంట్‌గా ఉంటానని చెప్పేసి తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడొక వాయిస్ రికార్డింగ్ ప్లే అవుతుందనమాట. నేను మీకు చెప్పాను కదా! హాస్పిటల్‌లో జరిగిందంతా రికార్డింగ్ చేస్తాడని చెప్పేసి. ఆ రికార్డింగ్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, అందులో అన్నీ వాళ్ళు మాట్లాడుకునేయన్నీ లీ ఇంకా వాళ్ళ నాన్నగారు మాట్లాడుకునేయన్నీ రికార్డ్ అవుతాయి కదా! ఆ రికార్డింగ్ అయిందంతా అక్కడ అందరూ వింటూ ఉంటారనమాట. అందరికీ నిజం అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళేమో ఆఫ్ చేయండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఇంకా లీ. ఇంతలో లోపలికి కేక్‌జిన్ ఇంకా మన జియాంగ్ కూడా లోపలికి వెళ్తారనమాట. ఇప్పుడు లీ ప్రెసిడెంట్ కాదు. లీని నేను ఫైర్ చేస్తున్నానన్నట్టు చెప్తే, "మీకేం సంబంధం? అసలు మీకేం హక్కుంది ఇక్కడ" అన్నట్టు లీ క్వెషన్ చేస్తాడనమాట. ఇంతలో కేక్‌జిన్, "యాక్చువల్లీ ఈ కంపెనీలో షేర్స్ నాకింకా ఉన్నాయి. ఈ పేరుతో నాకు షేర్స్ ఉన్నాయని" చెప్పేసి పేరు చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. "అంటే అది మీరేనా ఈ కంపెనీలో అన్ని షేర్స్ హోల్డ్ చేస్తుంది? ఇప్పటి వరకు ఎవరో అనుకున్నాం" అన్నట్టు వాళ్ళు అనుకుంటారనమాట. సో, ఇప్పుడు కేక్‌జిన్ షేర్స్ అంటే షేర్సే కాబట్టి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ షేర్స్ ఉండడంతో ప్రెసిడెంట్
ఆటోమేటిక్‌గా షేర్స్ ఎక్కువున్నాయి కాబట్టి ఆ పొజిషన్ వస్తుంది. అందుకే నేను నిన్ను ఫైర్ చేస్తున్నానన్నట్టు లీతో చెప్తాడనమాట. అలాగే ఇప్పుడు ఎవిడెన్స్ కూడా నా దగ్గరుంది. ఈజీగా నేనిది పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తానన్నట్టు కూడా చెప్తాడనమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ లాస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తాడంటే, నా కోసం మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో అన్నట్టు చెప్తాడు. లీక ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తూ ఉంటే ఇంతలో జియాంగ్ వచ్చేసి, "నువ్వు సాంగ్ వాళ్ళ డాటర్‌ని కిడ్నాప్ చేసి సాంగ్‌ని బలవంతంగా నిజం చెప్పించావు. ఇలా నాకు బాగా తెలుసు. ఆల్రెడీ సాంగ్ వాళ్ళ అమ్మాయి పోలీసులకు కూడా దొరికిపోయింది" అన్నట్టు చెప్తాడు. ఇక లీకి ఏం చేయాలో అర్థం కాదు. తను చేసిన పనులన్నీ బయట ఎక్స్‌పోజ్ అయ్యేసరికి. ఇక వాళ్ళందరిని పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట. జియాంగ్ ఇక యూ ఇద్దరు బయటకొస్తారు. అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయని చెప్పేసి. అదే మంచి టైం ఆఫీస్‌లో అందరి ముందు ఎలా అయినా సరే జియాంగ్‌కి యూ ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. సో, అందరి ముందు తనకి జియాంగ్ అంటే ఎంత ఇష్టమో నీల్ డౌన్ చేసి ప్రపోజల్ పెడతాడనమాట. లాస్ట్ టైమ్ తను ప్రపోజల్ పెట్టినప్పుడు రిజెక్ట్ చేశాడు కదా! సేమ్ అదే డైలాగ్ ఈసారి జియాంగ్‌తో యూ చెప్తాడు. అలాగే ఆ మూమెంట్‌లో వాళ్ళిద్దరూ కలిసున్న మూమెంట్స్ అన్నీ మనకి ఫ్లాష్ అయినట్టు చూయిస్తూ ఉంటారు. అందరైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. ఒప్పుకో, ఒప్పుకో అని చెప్పేసి. జియాంగ్ ఏమో అదేంటి అంత సింపుల్‌గా ఫస్ట్ టైమే అగ్రీ చేస్తే ఎలాగా? ఒక్కసారైనా సరే మిమ్మల్ని డౌన్ చేయాలి కదా! అన్నట్టు తనంటుందనమాట. అవునా! సరే అయితే నీలాగే నేను కూడా రింగ్ తీసుకొచ్చానని చెప్పేసి అప్పుడు తను ఫ్లవర్‌తో ఒక రింగ్ చేసి ప్రపోజల్ పెడుతుంది కదా! సేమ్ అదే రింగ్ చూయిస్తాడు ఈసారి. సో, అది చూడగానే వెంటనే తను ఒప్పుకుంటుందనమాట. సో, ఫైనల్లీ తన ప్రపోజల్‌ని జియాంగ్ యాక్సెప్ట్ చేస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఫైనల్లీ వాళ్ళేం డిసైడ్ అవుతారంటే, ఇద్దరు మ్యారేజ్ చేసుకొని, మన జియాంగ్ ఫార్మ్ ఉంది కదా! అక్కడే హ్యాపీగా ఉందామని చెప్పి డిసైడ్ అవుతారు. జియాంగ్‌కి అక్కడే ఉండడం ఇష్టం కాబట్టి, యూ కూడా తనతో పాటు అక్కడే ఉంటాడు. ఫైనల్లీ మనకి ఎపిసోడ్ ఎండింగ్‌లో ఏం చూస్తారంటే, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఆ ఫార్మ్‌లో గడిపిన మూమెంట్స్ చూస్తూ ఉంటారు. ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకొని, ఆ ఫోటోస్ కూడా గ్యాలరీలో యాడ్ చేసుకుంటారనమాట వాళ్ళు. ఈ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని వాళ్ళిద్దరూ ఫైనల్లీ మీట్ అవుతారనమాట. ఇంతటితో మనకి సీరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సీరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.